నమస్కారాలు. రేపటి దినం అంటే 24వ తారీఖు మా ఆయన పరిటాల రవి గారి 20వ వర్ధంతి జరుపుకుంటున్నాం. 20వ వర్ధంతి కూడా ప్రజలందరూ కూడా పరిటాల రవి గారి అభిమానులు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అభిమాన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి పరిటాల రవి గారికి ఘనంగా నివాళులర్పించి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రత్యేకంగా ఒక పరిటాల రవి గారు భారీగా అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. 20వ వర్ధంతి వచ్చిందంటేనే, జనవరి వచ్చిందంటేనే నాకు కూడా ఎక్కడైనా ఏదైనా పని చేయాలంటే కూడా చేయాలనిపించదు. 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు దాకా నాలో నేనే ఉండే పరిస్థితులు కూడా ఉండదు. చాలామంది ఎంతోమంది వచ్చి మాట్లాడిస్తుంటారు, ఆ పని అది ఓపెనింగ్ ఇది అక్కడ ఇక్కడ అంటే కూడా కొన్ని దాంట్లోకి వెళ్తా ఉంటా కానీ మనసు ఒక దగ్గర వర్క్ ఒక దగ్గర అన్నట్లు కూడా ఉంటుంది. అంటే చాలా బాధేస్తుంది. ఆయనతో గడిపిన రోజులు ఈ జనవరి 1 నుంచి ఏమేమి కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు కానీ ఇలాంటివన్నీ ఎన్నో చేసాం. పరిటాల రవి గారు కానీ అందరినీ కలిపి, గ్రామస్తులందరినీ కూడా కలిపి కొన్ని కార్యక్రమాలు కూడా మేము చేసాము. అవన్నీ కూడా మాకు గుర్తొస్తా ఉంటాయి. మా పిల్లలంటే హైదరాబాద్లో చదువుకుంటా అంటే పిల్లలందరినీ కూడా సంక్రాంతికి పిలిపించి తన బిడ్డలతో సహా మా బంధువుల పిల్లలందరినీ కూడా పిలిపించి మాట్లాడి 16వ తారీఖు పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని ఫోటో దిగి మళ్ళీ పిల్లల్ని హైదరాబాద్ కూడా పంపించినారు. తిరిగి మళ్ళీ వారానికే మా ఆయన పరిటాల రవి గారు జనవరి 24వ తారీఖే మాకి దూరమయ్యారు. ఆ విషయంలో మా ఊర్లో కానీ మా పిల్లలు కానీ సంక్రాంతి వస్తుందంటేనే ఇంట్లో ఏదో మనం పోగొట్టుకునే వాళ్ళలాగా అయిపోతూ ఉంటాం. రమ్మంటే కూడా పిల్లలు ఎవరు పండగకు కూడా ఊరికొచ్చే పరిస్థితుల్లో లేవు. అంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన ఎవరికైతే పేద ప్రజలకి అండగా ఉన్నాడో, పేద ప్రజలకి ఎంతోమందికి తన బిడ్డలుగా భావించి పెళ్ళిళ్ళు చేసే వ్యక్తి కాబట్టి, అలాంటి వ్యక్తి వర్ధంతి అంటేనే మేము పిలవగానే వేలాది మంది కూడా వచ్చి పరిటాల రవి గారికి గొప్పగా నివాళులు కూడా అర్పించే ప్రజలు పరిటాల రవి గారు సంపాదించుకున్నారు. ఒక కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అయితేమి, పరిటాల రవి గారు అయితేమి, వీళ్ళిద్దరిని ఎవరు కూడా మర్చిపోరు. చిరస్థాయిగా వాళ్ళని గుండెల్లో భద్రంగా కూడా దాచుకునే వ్యక్తులు ఎవరంటే ప్రజల గుండెల్లో, రాష్ట్రమే కాదు దేశ ఎక్కడైనా కానీ ఈ 2 పేర్లు చెప్తేనే అందరి గుండెల్లో చప్పట్లు, అందరి గుండెలు కొంచెం బాధగా వినపడేటి కూడా పరిటాల రవి గారు, ఎన్టీ రామారావు గారు ఉండింటే ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ అంటారు. ఆ ఇద్దరు మహానుభావులని ఈ భూమి ఉన్నన్నాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా మర్చిపోరు ప్రజలని కూడా నేను ప్రత్యేకంగా కూడా చెప్తున్నాను. అందరు గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, పరిటాల రవి గారు అని కూడా చెప్పుకోవచ్చు. నేను మా ఆయనని నేను గొప్పగా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా నన్ను కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులను కానీ, నా పిల్లల్ని ఒక పరిటాల రవి భార్యగా నన్ను ఆదరిస్తారు. పరిటాల రవి గారు పిల్లలుగా నా శ్రీరాముని కానీ, సిద్ధార్థని కానీ, స్నేహలతని వాళ్ళని చూస్తేనే పరిటాల రవి గారు పిల్లలంటే ఎంతో మమ్మల్ని గౌరవించే ప్రజలు ఇంకా ఉన్నారు. 20 సంవత్సరాలైంది మా ఆయన దూరం అయినా ఇంకా రవి గారు ఉన్నారు, వస్తారు అన్నట్లే చాలా మంది నిన్న మొన్న కదా చనిపోయింది, అప్పుడు 20 సంవత్సరాలు అయిందనే మంది కూడా చాలా మంది ఈ 10 రోజుల నుంచి కూడా చాలా మంది ఆ మాటలు చెప్తున్నారు. ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు కూడా ఈ 10 రోజుల నుంచి ఎక్కువ ఆయన గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటాం. దానికి ఏది ఏమైనా పరిటాల రవి గారు చాలా గొప్ప మనిషి, ఒక శక్తి. ఆయన వర్ధంతికి కూడా ప్రజలందరూ కూడా వచ్చి, అభిమానులందరూ కూడా వచ్చి శ్రద్ధాంజలి కట్టించి భోజనాలు చేయాలా. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పార్కింగ్ కానీ, భోజనాలు కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఏర్పాటు చేసాం. వచ్చినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కాకుండా సంస్కృతి కార్యక్రమాలు కూడా పెట్టాం. ఈరోజు నైట్కి శ్రీరామ్ కూడా చెప్పినట్లు బొమ్మలాట కూడా వాళ్ళు ఆ గ్రామస్తులకి పరిటాల రవి గారు అంటే ఎంతో అభిమానం. అక్క మేము కూడా ఇక్కడ తోలు బొమ్మలాట ఆడతామని వాళ్ళు అడిగారు. తప్పకుండా రమ్మంటే ఈరోజు తోలు బొమ్మలాట కూడా ఆడిస్తున్నాం. గ్రామస్తులందరూ కూడా వచ్చి తోలు బొమ్మలాట చూసేదానికి కూడా ఇక్కడ వస్తున్నారు. కనుక చాలా సంతోషంగా, బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా ఆయన్ని ఈ 20 సంవత్సరాలు అయింది లేదనే దానికి కూడా చాలా బాధేస్తుంది. అంటే ఫోటోలు ఈరోజు పేపర్లో కానీ, ఎక్కడ ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా చూసాం. అది చూస్తేనే బయటకు రాగానే అక్కడ కడ్డీలు పట్టుకొని నిలబడినాడేమో మా ఆయన అన్నంత రూపంగా ఈరోజు ఆ ఫోటో కూడా చూస్తుంటే అది అంత బాధేసింది. నాకే కాదు, పొద్దున్న 5:30 నుంచి కూడా ఫోన్లు చేసి పరిటాల రవి గారి గురించి, ఆయన అభిమానులు, సీనియర్ నాయకులు, ఒక అనంతపురము ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కూడా చాలామంది ఫోన్లు చేసి పరిటాల రవి గారి గురించి చెప్తారు. జడ్జిలు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆయనతో ఉండే అనుభవాలన్నీ కూడా
3 రోజుల నుంచి కూడా నాకు తెలియజేశారు. ఏది ఏమైనా పరిటాల రవి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని కూడా చెప్పొచ్చు. ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అన్నారు, ఫ్యాక్షన్ లీడర్ కాదు, చాలా మంచి మనిషి పరిటాల రవి గారు అని కూడా మనం చెప్పొచ్చు. ఆయన ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆశయాలు కొనసాగించేదానికి నేను, నా కుటుంబం, నా పిల్లలందరం కూడా ఇంకా ముందుకి 20 ఏళ్ళే కాదు, ఇంకా 20 ఏళ్ళు కాదంటే ఇంకా 100 ఏళ్ళైనా ఆయన ఆశయాలు ముందుకు సాగిస్తామని ప్రత్యేకంగా తెలియదు. మధునే నాకు చెరగొడతాను. Good.